రెండవదిగా నీ చుట్టూ పరిస్థితి ఎలాగున్నప్పటికీ కూడా ముఖం మీద చిరునవ్వు మాత్రము పోకుండా చూసుకోమన్నాడు. And number 3 said, I would like to walk on a rainy day so that others may not see my tears. మూడవదిగా ఆయన ఏమన్నాడంటే, ఇతరులు నా కన్నీరు చూడకుండానట్లుగా వర్షము కురుస్తున్న దినాన్ని నడవగోరుతున్నాను అన్నాడు. There are so many tears for young people today. ఈ దినాన యవనస్తులకు జీవితాల్లో అనేక కన్నీళ్లు ఉన్నాయి. You are shedding tears because this is a valley experience. ఈ యొక్క లోయ అనుభవంలో కన్నీళ్లు కారుస్తున్నావు. You don't know what to do. ఏం చేయాలో నీకు Your తోచట్లేదు. parents are not in a helping condition. నీ యొక్క తల్లిదండ్రులకు సహాయపడే స్థితిలో You have లేరు. financially tough situation. ఆర్థికంగా కష్ట స్థితిలో Your ఉన్నావు. health is not permitting you. నీ యొక్క ఆరోగ్యం నీకు You సహాయపడట్లేదు. have high competition. ఎంతో పెద్ద You పోటీ have ఉంది. lot of infirmities. నీకు చూస్తే అనేకమైనటువంటి బలహీనతలు ఉన్నాయి. Very tough to move on. ముందుకు సాగి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. I heard once a statement like this. నేను ఒకసారి ఒక మాటలు చెప్పడం విన్నాను. The world's greatest liquid is tears. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ద్రవము అది కన్నీరు. In other words to say, the highest priced liquid in the world is tears. వేరే మాటలు చెప్పాలంటే ప్రపంచంలో అన్నిటికంటే ఖరీదైనటువంటి ద్రవము కన్నీరు. Do you know what is it made up of? అది With? దాంట్లో ఉన్నటువంటి సంగతులు ఏంటో తెలుసా మీకు? అది ఎలాగ నిర్మించి తయారు చేయబడింది తెలుసా? ఎలాగ నిర్మించబడింది తెలుసా? Tears is nothing but 99% of emotions, 1% of H2O. కన్నీరు అంటే ఏమి కాదు, కానీ 99% భావోద్వేగము, 1% నీళ్లు. Do you believe this? ఇది నమ్ముతున్నారా మీరు? When you see the tears, you see that it is just nothing but a water H2O. కన్నీళ్లు చూసినప్పుడు అది కేవలం నీళ్లు మాత్రమే, H2O నే అనుకుంటాం. It looks outwardly like that. బయటికి మాత్రం అలా But కనబడుతుంది. inside there are lot of emotions poured in, packed up. అయితే లోపల చూసినప్పుడు ఎంతో భావోద్వేగాలు, ఉద్రేకాలు లోపల ఉంటాయి. Nobody knows why you are shedding tears. ఎందుకు నువ్వు కన్నీళ్లు గారుస్తున్నావని ఎవరికి తెలియదు. But Jesus said again, don't weep for me, weep for yourself. యేసుప్రభువారు అన్నారు కదా, నా కొరకు కన్నీరు కార్చొద్దు, మీ కొరకు కన్నీళ్లు కారవండి. Do not weep for earthly things, but weep for heavenly, permanent, everlasting things. భూ సంబంధమైనటువంటి సంగతుల కొరకే కన్నీళ్లు కార్చవద్దు, కానీ శాశ్వతమైన పరలోక సంబంధమైన నిత్యమైనటువంటి వాటి కొరకే కన్నీళ్లు కారవండి. So many times as a young people, when you are alone, locked up in a room, without your knowledge, tears starts to roll down your smooth cheeks. అనేక పర్యాయాలు యవనస్తులైనటువంటి వారుగా గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు తెలియకుండానే కన్నీళ్లు కారుతూ మన చెంపల మీదుగా కింద పడుతుంటాయి. Outside the world is so beautiful, lucratic. వెలుపల బయటకు చూసినప్పుడు లోకమంతా, ప్రపంచం ఎంతో అందంగా, సుందర సౌమ్యంగా But కనబడుతుంది. inside in that room, you are filled with tears. అయితే అంత ఆ లోపల గదిలో నువ్వేమో కన్నీటితో నిండి ఉన్నావు. Why I am like this? ఎందుకు నేను ఇలాగున్నా? Why my life is like this? ఎందుకు నా జీవితం ఇలాగ Why అయిపోయింది? am I born? ఎందుకు నేను పుట్టాను అసలు? Am I born again really? నేను నిజంగా తిరిగి Am జన్మించాను? I really witnessed in the waters of baptism? నేను నిజంగానే బాప్తిస్మంలో Am సాక్ష్యం I ఇచ్చా? really Christian? నేను నిజంగా Is క్రైస్తవునేనా? Jesus saved me? నిజంగా ప్రభు Is రక్షించాడు? Jesus leading me? ప్రభు నన్ను నడిపిస్తున్నాడా? Is Jesus going to take me when he comes? ప్రభు వచ్చినప్పుడు నిజంగా నన్ను తీసుకెళ్తాడా? If all these things are true, ఈ సంగతులన్నీ వాస్తవం అవుతాయి. why is this pain? ఎందుకని ఈ వేదన? Why is this sorrow? ఎందుకని దుఃఖము? Why tears? ఎందుకు ఈ Why కన్నీరు? brokenness? ఎందుకు ఈ యొక్క Why I విరిగిపోయిన became object of proverb for others ఎందుకని- and scolding? ఎందుకని ఇతరులు తిట్టేటువంటి దానిగా అయిపోయా? ఎందుకు ఇతరుల యొక్క సామెతలకు ఆస్పదంగా అయిపోయా? For sometimes there is no reason. Others used to scold us mercilessly. కానీ కొన్ని పర్యాయాలు నిష్కారణంగా ఇతరులు కనికరం లేకుండా తిడుతున్నారు. These things we do not expect from others. ఈ సంగతులు వేరే వాళ్ళు మనం చేస్తారో మనం Others are అనుకోము. not worldly people. ఇతరులు అంటే లోకస్తులు కాదు. Maybe your roommates, బహుశా మీ రూమ్మేట్స్, housemates, లేక ఇంట్లో juniors, లేక జూనియర్స్, సీనియర్స్, people around you. నీ చుట్టూ ఉన్నవారు, Who worship with you. నీతో Who ఆరాధన go to the house of Lord with you. నీతో పాటు దేవునింటికి Who వెళ్ళేవారు, are there in the youth camp too. నీతో యూత్ క్యాంపులు ఉన్నవారు. That's so sad that they became a reason for your tears. ఎంతో బాధకరం. ఇవన్నీ కూడా నీ కన్నీటికి కారణమయ్యాయి. But the Bible says Jesus wipes out all our tears. అయితే బైబిల్లో రాయబడింది, యేసు మన కన్నీరునన్నీ తుడిచివేసేవాడు. All our tears are stored in a bottle. మన కన్నీరని కూడా ఒక బుడ్డిలో దాచబడింది. All the bottles of this world may be broken one day. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఇలాంటి బుడ్డిలన్నీ కూడా ఒక దినాలు పగిలిపోతాయి. But the bottles reposited with Jesus Christ would never be broken. They will be measured. అయితే యేసు